నమస్తే, వెల్కమ్ టు అవర్ టీవీ. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. తెలుగుదేశానికి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే సరైన వారసత్వ నాయకుడు, బలమైన నాయకుడు లేడు. అంటే అక్కడ ఎంతసేపటిగా చంద్రబాబు నాయుడు ఆయన విజనరీ, గతంలో చేసినటువంటి హైటెక్ హైదరాబాద్ సైబరాబాద్ తప్పించి మిగతా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ లోకేష్ బాబు బలమైన నాయకుడు కాదని అనుకుంటున్నారు. దాని తర్వాత కూడా ఇంకొకటి అంటే వీళ్ళకి నందమూరి వంశం నుంచి వేరే వాళ్ళు రావట్లేరని కొంతమంది అనుకుంటే నందమూరికి వెళ్ళాల్సింది కదా అనుకో గ్యాప్ మెయింటైన్ చేసి చంద్రబాబు నాయుడు దూరం పెడుతున్నారు అనుకోవచ్చు మనం. ఇప్పుడు మీరన్న పాయింట్ మాత్రం ఒకటి వాస్తవం. ఇప్పటి వరకు 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నీ తానే చూసుకోవడం జరిగింది. లోకేష్ వచ్చినా కూడా లోకేష్ బాబుని కావాలని అతని ముద్దపప్పని అతని క్యారెక్టర్ని బాగా తగ్గించి వేస్తూ సోషల్ మీడియా కావచ్చు, సభల్లో కావచ్చు, అతనే ప్రబంధకం మాటల్లో కూడా మాట్లాడలేకపోతున్నాడు, తెలుగు పదాలు ఉచ్చరించలేకపోతున్నాడు, ఇతను పప్పు, ఇతని వల్ల ఏమీ కాదని చెప్పని అతను ప్రజలు ముందుగా గుర్తించింది. అతను గొప్పవాడు, అతను తెలివిగలవాడు, అతను విజనరీ అని చెప్పి ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ నాయకులు. గుర్తించలేంది తెలుగుదేశం పార్టీ క్యాడర్. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. గుర్తించింది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆయన బలహీనపరచాలని, అతను బలవంతుడు కాబట్టే, తెలివిగలవాడు కాబట్టే, విజనరీ ఉండవాడు కాబట్టే, చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా ముక్కుసూటి మనిషి కాబట్టే అతన్నే ముందు నిర్వీర్యం చేసేస్తే చంద్రబాబు నాయుడు ఇయర్ కాదు రేపైనా రిటైర్ అయిపోతాడు, ఈ పార్టీకి అడ్డం ఉండదు కాబట్టి సరైన నాయకుడు ఉండడని చెప్పని వాళ్ళు వేసుకున్న ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. లోకేష్ని అన్పాపులర్ చేయడానికి, అతని క్యారెక్టర్ అనాలిసిస్ అతన్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు చక్కగా ప్రసార మాధ్యమాల్లోనూ లేకపోతే పత్రికల్లోనూ అలాగే మీరు చెప్పినట్టు ఈ ఛానల్స్లోనూ వాళ్ళు బాగా ప్రచారం చేసుకొని అలా చేసుకోవడం జరిగింది. అతని మీద ఏ విధంగా అంటే తెలుగుదేశం పార్టీలోనే 30% లోకేష్కి వ్యతిరేకంగా వాళ్ళు తయారు చేయడం కూడా జరిగింది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కానీ లేదా నెక్స్ట్ వారసుడిగా కేటీఆర్ అని చెప్పి సంకేతాలు అధికారికంగా ఇచ్చారు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నం కూడా చేశారు, ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, నెక్స్ట్ కేటీఆర్ గారే అని. మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నాకు వారసుడు లోకేష్ బాబు అని క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రజల్లో నందమూరి వంశాన్ని కోరుకుంటున్నారని చెప్పి దీన్ని పాజులో పెట్టారా? ఇప్పుడు ఆ క్లారిటీ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం ప్లస్ అవుతుందో? ఇంకా వాస్తవేనండి. మొన్నటిదాకా ఏం జరిగిందంటే వీళ్ళే కావాలని నందమూరి వారసులు దీన్ని దూరంగా ఉన్నారు, మొహమాటం చెబుతున్నాను, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా పెట్టారు అని చెప్పని అన్నారు. మిగిలిన కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలోనే ఉంది కదా. అవునండి. కాబట్టి ఇక్కడ ఆ క్వశ్చన్ అనేది లేదు, కావాలని వాళ్ళు ప్రచారం చేస్తారు. మిగతా కుటుంబం దూరం ఉన్నా కూడా ప్రజలకు ఎవరు తెలియదు, బాలకృష్ణ ఎన్టీఆర్ఏ అట్లా కాదండి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, హరికృష్ణ గారు పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, పాలిట్ బ్యూరో సభ్యుడు, ఒకటి అర్థం చేసుకుని పాలిట్ బ్యూరో సభ్యులు అయ్యారు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7 కుమారులుండి ఏ రోజైనా సరే కుమారులు రాజకీయానికి కానీ పదవులకు కానీ వచ్చారా? ఎవరు రాలేదు, వాళ్ళ కోరిక లేదు. ఒకవేళ వచ్చిన ప్రచారానికి బాలకృష్ణ గారు వచ్చారు, అట్లా వాడుకున్నారు. రథసారథిగా హరికృష్ణ గారు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారా? రాలేదు కదా. వాళ్ళు పదవులు కావాలని కోరుకోలేదు కాబట్టి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ కుటుంబానికి లేనప్పుడు సార్ అంటే ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ మాట్లాడలేదు కదా. బాలకృష్ణ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ గారు మాట్లాడలేదు, ఇంకోటి మాట్లాడలేదండి. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, కావాలని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళలో కుటుంబంలో వైరుధ్యాలు తీసుకురావడం కోసం ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి తప్ప కుటుంబ సభ్యులు కానీ ఫ్యాన్స్ కానీ కోరుకోవట్లేదు కదా. ఇప్పుడు ఏమండి, మీరు ఇందాక అన్నారు కేటీఆర్ గురించి చెప్పారు. ఈరోజు లోకేష్ ఒక మంత్రిగా 600 పురస్కారాలు లభించినాయి కేంద్ర నుంచి. చెప్తాను అంటే ఆ సమర్థుడనే కదా ఆయన శాఖలో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా. ఇన్ని కంపెనీలు ఆయన స్వశక్తిలో ఆయన తండ్రి ఇద్దరు కలిసి వాళ్ళని ఏ విధంగా తీసుకొచ్చారో కొంతమంది ప్రముఖులు చెప్పడం కూడా జరిగింది. పొద్దున్నే ఫోన్ చేయటం, గుడ్ మార్నింగ్ ఇవ్వటం, బ్రేక్ఫాస్ట్ అయిందని అడగటం. లోకేష్ గారి యాత్ర కూడా నేను రోజు ఫాలో అయ్యాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, జగన్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే మాకు వజ్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళు, వజ్రాన్ని, మామూలు అని కూడా కాదు. ఏదైనా పొరపాటు ఉంటే విమర్శల ద్వారా ఇంకా చెక్కడం కాదు. ఈరోజు ఆయన పాదయాత్ర ద్వారా వాళ్ళు కావాలని లోకేష్ మీద వాళ్ళు దృష్టి పెట్టి దుష్ప్రచారం చేయటం వల్ల ఈరోజు లోకేష్ పాదయాత్ర చేసుకుంటూ తను చేసిన అభివృద్ధి, తన హయాంలో జరిగినవన్నీ సెల్ఫీలు తీసి ఛాలెంజ్ విసురుకుంటూ తనేం చేశారు, తన ప్రభుత్వం ఏం చేశారని చెప్పి చెప్పుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ యువతలకి ముఖ్యంగా యువకి ఏం చేయాలో చెప్తూ గతంలో ఏం చేశాము, రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, ఈ ప్రాంతం ఎందుకు ఇట్లా ఉంది, ఈ ప్రాంతంలో ఏమేమి చేస్తే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అన్నదానికి ఒకటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. ఏది అమ్మఒడి పథకం గురించి చెప్పారు కదా. ఈ రోజుకి చాలామందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకనందువల్ల చాలామంది ఉత్తీర్ణులైనటువంటి కళాశాల నుంచి వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా రాలేదు.
ధ్రువపత్రాలు ఈ రోజు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆ డబ్బులు వీళ్ళు చెల్లించలేదు కాబట్టి. బిల్ పాస్ కాలేదు కాబట్టి ఇవ్వరు. బిల్లు పాస్ కాదు, బిల్లు ఉంది అంటే సోకాల్డ్ వీళ్ళు ఇవ్వలేదు, డ్యూస్ బిల్ డ్యూస్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు మొన్న ఎంబీఏ చదివిన విద్యార్థిని కావచ్చు, మిగిలిన అడిగితే ఆయన ఏం చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అలాగే అక్కడ మామూలుగా జాకీ పరిశ్రమ అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ తరలిపోయింది వీళ్ళ దెబ్బకి. తరలిపోతే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అక్కడ అడిగిన విద్యార్థులు అడిగినప్పుడు ఏమన్నా అంటే, అమ్మా నేను ఈరోజు జాకీ పరిశ్రమ తీసుకొస్తానని చెప్పలేను, అది అంతర్జాతీయ పరిశ్రమ, దాని లాంటి పరిశ్రమ మళ్ళీ తీసుకురాగలను నేను, మేము వస్తే ఇక్కడే పెట్టిస్తానన్నాడు. అది మగాడి మాట, నాయకుడి మాట. ఇది గుర్తుపెట్టుకోండి, మగాడు నాయకుడు రెండు ఈరోజు లోకేష్ బాబులో మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు జగన్ గారు చేశాడు. ఒక సింపుల్గా చివరిగా చెప్పండి ప్రశ్న. 2024 రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్పీ తరఫున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా, సరే వాళ్ళు ఏదో 2-3 హామీలు, సంక్షేమ పథకాలు, కొత్త వెరైటీగా, ఎందుకంటే ఇంకా ఉచిత పథకాలు, ఏదో ఆకర్షణ పథకాలు అని చెప్పవచ్చు, వాళ్ళు ముందుకు వచ్చేలా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 2024లో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తారు, ఏ పథకాలను ముందుగా ఆకర్షణ పథకాలు ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. దానికి వీళ్ళకి ప్రకంపనలు స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళ కింద అటువంటి పునాదులు కదిలిపోతున్నాయి. ఈరోజు మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విషయం లోకేష్ బాబు చెప్పి తిరుగుతున్నాడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిందంటే, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారంటే తన ముఖ్యమంత్రి కోసం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 3వసారి ముఖ్యమంత్రి తనే అని చెప్పని ఆయన చేశాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడంటే ముఖ్యమంత్రి కోసం. కానీ ఈరోజు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు నేను చేసే విన్నపం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు కూడా, తను ముఖ్యమంత్రి కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, పార్టీని మళ్ళీ జవసత్వాలు తీసుకొచ్చేసి పార్టీని పటిష్టంగా తయారు చేసేసి, కార్యకర్తలుగా గతంలో ఏం చేశాము, కార్యకర్తలు నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలు ఎలా ఆదుకున్నాము, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులు కార్యకర్తలు పిల్లల్ని ఎలా చదివించాము, ఎంతమంది ఉత్తీర్ణులు చేశాము, ఎంతమంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ కార్యకర్తలతో మమేకమైపోతూ, ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి వల్ల లోపం ఏందయ్యా అంటే, కార్యకర్తలకి ఆయనకి చాలా దూరం ఉండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అంతా రాష్ట్ర అభివృద్ధి గురించి తప్ప పార్టీ గురించి పట్టించుకోవాలా. ఇప్పుడు దాకా పార్టీ గురించి ఆయన నిజంగా ప్లస్ ఆయనే మైనస్ ఆయనే మా పార్టీకి. కానీ ఈరోజు లోకేష్ దాన్ని భర్తీ చేసుకుంటూ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎందుకు లోపాలు జరిగినాయి అని సరి చేసుకుంటూ భవిష్యత్ తరానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక నాయకుడిగా, పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడిగా అతను స్పష్టంగా ఈరోజు ప్రజల ద్వారా నిర్ణయించుకోబడుతున్నాడు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజల ద్వారా, ప్రజల చేత నిర్ణయించుకున్న నాయకుడిగా లోకేష్ను తయారు చేశారు. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సహకరించారని చెప్పని నేను భావిస్తున్నాను. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్, ఇదండి ఈనాటి అంశం.